ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం దారి అనమాట. నైట్ పూట రావాలంటే దారికి రావడాలంటే ఈ బెడ్లో అయితే స్టేక్స్ ఉంటున్నాయి అనమాట. అందుకని ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం బాడీ క్లీన్ చేయాలి. ఎందుకంటే ఆ మూల టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్ మూలాన రేటు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మొత్తం అనమాట. ఉంటాయి చూడండి. బాగా ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే కట్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అది దూరం నాకు చాలా దూరం అయితే ఉందా, ఇదంతా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం చేయాలన్నమాట. కనీసం గంట 2 గంటలు అయితే పట్టిద్ది. అప్పుడు దాకా కూడా అయితే తీయలే. చూడండి, ఇదే కాదండి, ఇంకా దీని అవతల అయితే ఇంకా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బారు చాలా దూరం అయితే తీయాలి. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడి నుంచి అక్కడ దాకా అయితే చివరి దాకా అయితే కట్ చేయాలి. చాలా ఉందన్నమాట. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇవ్వండి ఇక్కడి నుంచి వస్తాయి అనమాట. ఇది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొన్న కొబ్బరి చెట్టు అయితే పడిపోయింది. చాలా టైం పట్టింది. అంత టైం వరకు అయితే వీడియో అయితే తీయలేము. అందుకనే ఇదైతే చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
ఉండటం అయితే మంచిదేనండి, ఎందుకంటే మట్టి అయితే కొట్టుకుపోకుండా ఉంటాయి. కాకపోతే ఆ గట్లో నైట్ పూట ఏదన్నా వచ్చి పాములు పడుకుంటాయని భయమే. మొన్న అయితే ఇదిగోండి ఈ కొబ్బరి చెట్టు కింద అయితే ఉంది. నైట్ 10:30కి వచ్చేటప్పుడు దాంట్లో వారం పడుకుందనమాట. ఈ వారన పక్కన భయం వేసింది. పక్కన అక్కడ ఆపేసాను అనమాట, ఆ బండి టర్నింగ్లో ఆపేసాను. అందుకని భయం వేసి ఇప్పుడు సడన్గా అయితే దీన్ని అయితే క్లీన్ చేస్తాను. అప్పుడు అంతకైతే అయితే ముట్టుకోలేదు. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. క్లీన్ చేసి ఇక్కడ ఏదో ఒకటి మట్టి ఏదో ఒకటి చేయాలన్నమాట. లేదంటే పిల్లలు అయితే రోజు అయితే తిరుగుతారు. ఇంకా అటు వెళ్ళరు అనమాట. ఇటు దారి అలవాటు అయిపోయి ఇటు వెళ్తున్నారు నైట్ పూట కాడ. సడన్గా ఏముందో వాళ్ళకైతే తెలీదు. ఇటు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఈలోపు ఇవి ఉంటాయి అనమాట. ఇటు చాలా ప్రాబ్లం అండి, చాలా ఇబ్బంది అనమాట వీటికి. ఎందుకంటే ఆల్రెడీ అంత క్రితం అయితే పాములు 2 పాములు అయితే వచ్చినాయి. పాములు ఏరియా అండి, ఇదంతా పాములు ఏరియా అనమాట. కొత్త వాళ్ళు వచ్చినా సరే ఈ కేసు అయితే రాలేరండి, ఎందుకంటే చాలా ప్రమాదం అనమాట. ఎవరైనా వచ్చినా ఇక్కడ దాకా వస్తారు, లేదా అటు దెబ్బ వరకు అయితే వచ్చి ఆగిపోతారు అనమాట. అదండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అటు పక్క వాటర్ తాగైతే లైన్లోకి అయితే వెళ్తాను. ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. నా ఛానల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గడ్డి మీద పెట్టిన కూడా ఇది ఆగదండి, ఎందుకంటే వానాకాలం కదా, గడ్డి మీద సాగదనమాట. అందుకనే కొట్టినా వేస్ట్ అయిపోద్ది. వేసవకాలం అయితే బాగా ఎండలేస్తే అప్పుడైతే కొట్టాలన్నమాట ఈ బారు.
అటు ఓకే ఫ్రెండ్స్. వరకు అయితే లైన్ చేశానండి. తర్వాత ఇవ్వండి ఫ్రెండ్స్, ఘాట్ అయితే ఉందన్నమాట. చూడండి, ఇదిగోండి ఇటుకాడ ఈ బండి ఎదరగడ చాలా ఉందన్నమాట. కాకపోతే ఎంత లెక్క అయితే క్లీన్ చేసుకున్నాం. ఎదర మా వాళ్ళు లేరు అనమాట. అక్కడ మరీ బేభత్సం అయిపోయింది గడ్డి. దెబ్బ అయితే తోలారు, దెబ్బ మీద కదా గట్టికి వచ్చేసింది. ఇదిగో చూడండి, ఇదిగో మొన్న ఇక్కడే పట్టి కింద అయితే ఉండేవి అనమాట పాములు. ఇదంతా మొత్తం ఇదంతా శుభ్రం చేయాలి. వారు సందులో మట్టి కానీ లేదంటే ఏదంటే తోలాలన్నమాట. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో మిషన్ గడ్డ తీసుకొచ్చి ఎక్కడైనా పెట్టాలని చూస్తున్నాను. ఇదిగోండి, అసలు బయటకు వస్తాకి అయితే వీలు లేకుండా ఉంటుందండి. ఇటు మాకైతే పల్లెటూరు మూలన ఇదంతా మరీ బేభత్సం గడ్డి, చెత్త చెదారం ఇదంతా ఎక్కువైపోయి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఇటువంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి వాళ్ళని లైక్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే అనమాట ఆ దారి. ఇది చూడండి, అదిగోండి అక్కడైతే బైక్ అయితే పెట్టుకుంటాను. లోపలికైతే పద్దాక పైకి లోపలికి అయితే తిరుగుతూ ఉండదు. ఇదే అనమాట. ఇది కొన్ని కాలనీ అయితే, ఇది కాలనీ మొత్తం కాలనీయే. చూడండి ఫ్రెండ్స్, కాలనీ అన్న పేరే కానీ దారి లేదు, రోడ్డు లేదు, ఏమీ లేవు అనమాట. ఇంకా అందుకని చాలామంది అయితే ఎవరో ఇల్లే నళ్ళు అయితే వెళ్ళారు పెట్టుకుని. ఏదో సడన్గా వర్షం వచ్చిందంటే పడవలు వేసుకెళ్ళాలి లోపలికి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇదే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం కాలనీ ఇది. ఇదిగోండి గంగారమ్మ తల్లి అమ్మవారి గుడి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.